సీఎం చంద్రబాబు గోబెల్స్ ప్రచారాన్ని ఆపాలని వైసీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు శిక్ష తప్పదన్నారు. లడ్డూ కల్తీ జగన్ ప్రభుత్వంలో కాలేదన్నారు. గతంలో విజయవాడ నగరంలో అనేక దేవాలయాలను టీడీపీ ప్రభుత్వమే కూల్చేసిందని ఆరోపించారు. వెంకటేశ్వర స్వామి గారిని తలుచుకుంటూనే ఏ పనైనా మొదలు పెట్టడం మనకు అలవాటు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి భక్తజన అందరికీ కూడా అది అలవాటు. ఈ తరుణంలో వెంకటేశ్వర స్వామిని ఒక రకంగా చెప్పాలంటే ఆయన గుడికి రాకుండా చేయటానికి నాస్తికుడైనటువంటి చంద్రబాబు నాయుడు. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు ప్రాక్టికల్గా కూడా తెలుసు కాబట్టి దేవుణ్ణి నమ్మనటువంటి వాడు చంద్రబాబు నాయుడు. ఆయన ఏదో అరెస్ట్ అయిన తర్వాత బొట్టు పెట్టుకోవటం అనేటువంటి జరుగుతుందే కానీ అంతకుముందు ఎన్నడూ కూడా వాస్తు కానీ లేదా దేవుడిని కానీ నమ్మేటువంటి మనిషి కాదు. ఈ తరుణంలో వెంకటేశ్వర స్వామిని వాడుకుని రాజకీయాలు చేసి లబ్ధి పొందాలనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశం దురుద్దేశంతో ఆయన చేసినటువంటి దానిలో భాగమే ఈ ఘీ స్కాండల్ అనేటువంటిది, ఈ ఘీ అడల్టరేషన్ అనేటువంటిది. నేను ఒకటే చెప్తున్నా, దీనిలో స్పష్టంగా నేను ఫిగర్స్తో డేట్స్తో సహా చెప్పదలుచుకున్నా. మే 8న 2024 మే 8న టెండర్లు ఫైలైట్ చేశారు. మే 15న ఆర్డర్స్ ఇచ్చారు. అంటే అప్పటికి జగన్ గారి ప్రభుత్వం అయిపోయింది. మామూలుగా ఆఫీసర్స్ రన్ చేసేటువంటిది ఉంది. అన్ని వ్యవస్థల్ని కూడా వాళ్ళు కంట్రోల్లో తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళందరూ కూడా. దీనికి సంబంధించినంత వరకు కూడా